ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నువ్వు దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి, చిన్న విషయం అండి. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు, జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు, జగముల నేలే మహిమోనితుడా నాయడా నీ కృపను జాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడెదను, ఏమని పొగడెదను. తండ్రివి నీవే ప్రభు, శిల్పివి నీవే ప్రభు. ఇది నువ్వు దేవుని వాగ్దానం చూసుకుందామండి. యెషయా 40వ అధ్యాయము 31వ వచనం చూసుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురంట. ఎవరి కోసం అండి? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం ఇస్తానని చెప్తున్నాడు. నూతన బలం పొందుకుంటారని చెప్తున్నారు. అలేక మరి ఆయన చెప్తున్నాడండి ఇక్కడ. మరి వారంట పక్షిరాజు రెక్కల చాపి పైకి ఎగురుదురంట. ఎవరు? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వల్ల రెక్కల చాపి పైకి ఎగురుదురంట. చక్కటి మాటలండి. ఇదిను వాగ్దానం. అలేక పరిగెత్తుతురంట, సొమ్మసిల్లక నడిచిపోదురంట. వాళ్ళకి ఇక అలేక అంటే ఇక వాళ్ళు అలసిపోరు. ఎందుకు అలసిపోతారు? ఆయన నూతన బలం ఇస్తుంటే మనకి ఇక అలసటే రాదు అని చెప్తున్నాడు ఇక్కడ. అలేక వారు మరి పరిగెత్తుదురు, చొమ్మసిల్లక వారు నెమ్మదిగా నడిచిపోదురు. ఆయన రెక్కల చాటున మనకి ఆశ్రయం దొరుకుతుంది కాబట్టి, బలము దొరుకుతుంది కాబట్టి ఆయన కొరకు ఎదురు చూసే వారందరూ కూడా నూతన బలం పొందుకుంటారంట. ఈ దినం వాగ్దానం అండి. మరి ఇది నూతన బలం మనం పొందుకుందాం. దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి ఉందాం. చిన్న ప్రార్థన అండి. స్తోత్రములు ప్రభువా యేసయ్యా, నీ కొరకు ఎదురు చూసే వారు నూతన బలం పొందుతారని చెప్తున్నావు. అటు బలం మేమందరం పొందుకొని నేను ఎదుర్కోవటానికి నీ కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. God bless you.